హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ నేను రాలేదు చర్చికి, లేట్ అయిపోయింది బాగా. అయితే దానికి కారణం కూడా ఏంటంటే హెల్త్ ఏమాత్రం కూడా సహకరించలేదన్నమాట. అయితే పోయిన లాస్ట్ వీక్ వచ్చేసి హరినాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ జరిగిందనమాట. ఆ ప్రేయర్ మీటింగ్కి మరి అన్న వదిన వాళ్ళు పిలిస్తే, వాళ్ళు కూడా పిలిస్తే నేను నా వైఫ్ మమత ఇద్దరం వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు సడన్గా ఒక అటాక్, అంటే ఒక స్పిరిచువల్ వార్ అన్నమాట, ఒక ఆత్మీయ పోరాటం. అసలు ఏమైందేమో తెలియదు కానీ సడన్గా డల్ అయిపోతున్నాం. అసలుకు ఎంత స్పిరిట్లో ప్రార్థన చేద్దామన్నా కూడా ఈజ్ అనేబుల్ టు ప్రే. ఆ పోరాటంలో అందరినీ తాకుతూ డైరెక్ట్గా పాస్టర్ గారి పైన కూడా అటాక్ జరిగితే ఇమీడియట్గా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఆ స్పిరిట్ను తీసేశారు. మేము చాలా ప్రేయర్ చేసాం. ఆ ప్రేయర్లో చేసిన తర్వాత, ఆ పోరాటంలో ఏకీభవించి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వచ్చి సడన్గా మేము ఆ రోజు నైట్ కంప్లీట్గా ఫీవర్. అసలు ఎట్లా ఫీవర్ అంటే అసలు అట్లా ఫీవర్ అనమాట. జలుబు, దగ్గు, అసలు తలనొప్పి విపరీతంగా నేను పడిపోయా. ఇమీడియట్గా నా వైఫ్ కూడా ఎఫెక్టెడ్ అయిందనమాట. ఆమె కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. అయితే పోయి లాస్ట్ వీక్ వచ్చేసి ఉమెన్ రిట్రీట్ జరిగింది, మీ అందరికి తెలుసు. ఉమెన్ రిట్రీట్కు మేము గెస్ట్ స్పీకర్గా రెబెకా సిస్టర్ని ఆహ్వానించాం, మేమే ఆహ్వానించాం. ఆ ముందు రోజు ఎలా ఉంటుందంటే పరిస్థితి, నాకైతే లేసే పరిస్థితి లేదు, నేనైతే కంప్లీట్గా బెడ్ పైన పడుకోన్నా. మమత అంటుంది, ఏంటి నువ్వే పిలిచావు, అసలుకు రేపు మరి సిస్టర్ వాళ్ళు వస్తారు, ఆహ్వానించాలి కదా, నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా, ముందుకెళ్ళాలి కదా, వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏంటి మాట్లాడడం లేదు, ఏంటి ఇట్లా అంటే ప్రేయర్ చేసుకున్నా. ఏం కాదులే అని చాలా ధైర్యంగా ఉన్నా. 3 o'clock ఆ రోజు 3:30కి ప్రార్థన చేసుకొని ఒక స్వరం వినిపిస్తుంది. నేను నాతో చెప్పుకోను, నేను ఇప్పుడు లేచే పరిస్థితిలోనా, నేను ఎక్కడ ప్రార్థన చేస్తా అని అనుకుంటూ 4 o'clock నా గురించి విజయరాజ్ అన్న పాస్టర్ ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది, అసలు ఈ టైంలో నాకు చాలా హెల్ప్ అవుతుందని ఎందుకు నాకు అట్లా అనిపించింది. అసలుకు ఎప్పుడైతే నాకు అనిపించిందో 4 o'clock అట్లా ఆ టైంలో అనిపించిందో, నేను అనుకున్నా ఖచ్చితంగా ఆయన చేస్తాడు, ఖచ్చితంగా నా గురించి ప్రేయర్ చేస్తాడు, ఎందుకో నాకు తలంపు వచ్చింది కదా అని. ఎప్పుడైతే ఆ 4:15, 4:20 కల్లా నాకు జ్వరం వదిలిపోయింది. హల్లెలూయా. 4:20, 4:30కి జ్వరం వదిలిపోయింది. కరెక్ట్గా నేను 5 o'clock లేసా. అప్పటి వరకు దుప్పటి కప్పుకొని మూలుగుతూ ఇంకా ఒక కృంగుదల, ఒకలాంటి బాధ, అసలు సఫర్ అవుతూ అసలుకు. సరే 5 o'clock లేసాను. యేసయ్యా నీకు స్తోత్రం, ఏందో నా బాడీలో చాలా ఫ్రీగా లైట్గా ఉంది అసలుకు. సరే కొద్దిగా హ్యాపీగా ఉంది. సరే మార్నింగే ఫోన్ చేద్దాం అనుకున్నా, 5 గంటలకి ఫోన్ చేద్దాం అనుకున్నా అన్నకు. ఏమో చేసింటాడేమో ప్రేయర్ ఖచ్చితంగా అన్న నా గురించి అని. సరే వెయిట్ చేస్తున్నా అన్న. అయితే పాస్టర్ గారు 11 o'clock ఫోన్ చేశాడు. తమ్ముడు ఎలా ఉంది, ప్రదీప్ ఎలా ఉంది, అసలు తగ్గిపోయిందా, పోయింటదిలే, జ్వరం పోయింటదిలే, దగ్గు పోయింటదిలే, ఏం భయపడాకు, నువ్వు పొద్దున్నే ఖచ్చితంగా ఉమెన్ రిట్రీట్కి వస్తావులే అని అన్నాడు. ఏంటి అంత కన్ఫర్మ్గా చెప్తున్నారు, ఏమన్నా ప్రార్థన చేశారా అని అడిగా. చేశా అన్నాడు. అన్న ఏమనుకోతే టైం చెప్తారా అని అడిగా. కరెక్ట్గా నీ గురించి 4 o'clock నాకు థాట్ వచ్చింది, 4 o'clock నీ ప్రేయర్ చేశా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నాకు భలే అద్భుతం అనిపించింది అసలుకు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ శతాధిపతి విశ్వాసం నేను ఎప్పుడు ఫాలో అవుతుంటా. ఏ గడియలో నమ్మాడో ఆ గడియలోనే అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. నిజంగా ఇంత మంచి దైవజన్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడు సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.